ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి మనందరినీ ఈ యొక్క 3వ నెలలో 4వ తారీఖు వరకు కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దయలేని క్షణం, ఆయన కృపలేని క్షణం, ఒక్క క్షణము కూడా మనము ఉండలేము. ఎంత అద్భుతమైన ఈ కృప, దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడావా? ఫస్ట్ చెప్పండి. నువ్వు మాట్లాడే ఈ వాక్యాన్ని చూస్తున్నావా? నువ్వు మాట్లాడావా? నువ్వు వాక్యం చదివావా? ముందు ఆ తర్వాత నీతో మాట్లాడటానికి నువ్వేమేం మాట్లాడావో, దేవుని దగ్గర ఏమేమి అడిగావో, ఎలా స్తుతించావో వాటన్నిటికీ సమాధానం ఈరోజు దేవుడికి ఇవ్వబోతున్నాడు. చూద్దామా మరి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బిడ్డలో నుంచి ఉన్నవి, అవి నీ కవిలల్లో కనబడుచున్నవి కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం నున్నాడని నాకు తెలియను. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు నీవు మాట్లాడిన దానికి, నువ్వు ప్రార్థన చేసిన దానికి, నువ్వు అడిగిన దానికి, నీవు దేవుణ్ణి వేడుకున్న దానికి సమాధానం ఇస్తున్నాడు. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అంటే మన జీవితం అంతా కూడా దేవుని చేతిలో పరిచిన ఇస్తరి లాంటిది. అంటే ఆయనకి మన భవిష్యత్తు తెలుసు, మనందరికీ ఆయన ఏది చేయాలో అది తెలుసు. ఓర్చుకోవటంలో ఎంతో అద్భుతం ఉంది కదా. ఓర్పు చాలా అవసరం. ఎలా ఓర్చుకోవాలంటే ప్రార్థనకి సమాధానం వచ్చిద్ది, కన్నీళ్లకు సమాధానం వచ్చిద్ది. వీటన్నిటికీ ఓర్చుకోవడానికి ఒక అద్భుతమైన సమయం ఉంది. ఏంటి అంటే చిన్న గుడ్డు సాదృశ్యం. ఒక గుడ్డు మన ఇంట్లో ఒక కోడి గుడ్డు పెట్టిందనుకో, ఆ గుడ్డుని మనము అప్పుడే వేసేసుకున్నామనుకో, ఆ గుడ్డు చిన్నగా ఉంటుంది. కానీ ఆ గుడ్డుని ఓర్పుతో ఓర్చుకుంటూ ఒకవేళ ఒక 3 నెలలు 6 నెలలు ఓర్చుకున్నామనుకో, ఆ చిన్న గుడ్డు దాకడంత అవుతుందంట. ఏమవుతుంది చెప్పండి? దాకడంత అవుతుంది. అంటే ఎలా అవుతుంది? చిన్న గుడ్డు అప్పటికప్పుడు టకటక కొట్టుకుని ఆమ్లెట్ వేసుకున్నామనుకో అంతే అవుతుంది. కానీ 3 నెలలు ఆగితే, ఒక 6 నెలలు ఆగితే ఆ గుడ్డు ఎంత అవుతుంది? మనం వండుకునే కూర గిన్నెంత అవుతుంది. దీన్ని ఆ కోడి గుడ్డు పెద్దగా అయ్యి అందులో ఉన్నటువంటి మాంసం అంతా మనం చక్కగా వండుకుంటే ఎంత పెద్దగా అయింది. అందుకని దేవుని సన్నిధిలో ఉన్న మనందరము ఎందుకు ఓర్చుకోవాలని నేను చెప్తానంటే, నా కన్నీళ్ళు బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేవుని సన్నిధిలో మన కన్నీళ్ళంట దేవుని బుడ్డిలో ఉంచబడినాయి. ఎప్పుడు వస్తాయి కన్నీరు మనకి చెప్పండి? మనం నలిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, బలమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు, బలమైన వ్యాధిలోనూ సమస్యల్లోనూ మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు తప్పకుండా మన యొక్క జీవితంలో కన్నీరు అనేవి వస్తాయంట. ఆ కన్నీరుని దేవుడు వ్యర్థంగా కాకోకుండా ఎక్కడి నుంచి బుడ్డిలో ఉంచి ఏం చేస్తాడంటే అవి కవిలలో కనబడును కదా. అంటే కుండలో దాస్తాడట. కవిలి అనగా కుండ. నీ కన్నీరునంట ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా ఆ బుడ్డిలో జాగ్రత్తగా దాస్తాడట. ఆ బుడ్డిలో జాగ్రత్తగా దాచినప్పుడు నీవు ఓర్చుకుని, ఇందా గుడ్డు సమగా చెప్పినట్టుగా నువ్వు ఓర్చుకున్నట్టయితే ఆ యొక్క సమస్య ఏమైందంటే బుడ్డి నిండి పొంగి పొర్లుద్దంట. తర్వాత నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు మళ్ళుదారు, దేవుడు నా పక్షంనున్నాడు అని నాకు తెలుసు. ఎవరి పక్షంలో ఉన్నాడు చెప్పండి? దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కదా. నీ ప్రార్థన పక్షంలో ఉన్నాడు కదా. నీ కన్నీళ్ల పక్షంలో ఉన్నాడు కదా. ఉన్నాడా లేడా? ఉన్నాడమ్మా. దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు అద్భుతమైన రీతి ఆయన నిలబెడుతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. నిజమేనా? చెప్పు. వాక్యం వింటున్నాను. నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీరు దాచబడి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నట్టయితే నీవు ఏ విషయంలో మొరపెడుతున్నావో నీ శత్రువు వెనుకకు తిరుగుతాడు. ఆమె నీ మీదకి వస్తున్నది వెనక్కి వెళ్ళిపోతుంట. నీ మీదకి వచ్చే శోధన ఇలా వస్తుంటే అది వెనకకి దేవుడు దాటేస్తాడట. నీ మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీవు కన్నీరు కార్చినప్పుడు దానిని దేవుడు వెనకకు మళ్ళీ చేస్తాడట. ఎంత అద్భుతమమ్మా! దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు నా పక్షంలో ఉన్నాడని చెప్పండి. మీ పక్షంలో దేవుడు ఉన్నాడు. భయపడకు. వాక్యం వింటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కన్నీరెక్కడికి పోలేదు. కవిలలో ఉన్నాయి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఉదయకాలంలో ప్రతి బిడ్డను దీవించి ప్రతి ఒక్కరి విజ్ఞాపన ఆలకించి మీ సన్నిధికి చేర్చుకొని ఈ రోజంతా వారికి తోడుగా నడిపించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.